ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రొత్త సంగతులు అనేటువంటి విషయంలో మనం చాలా ఆసక్తి కలిగిన వారంగా ఉంటాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో దేవుడు అనేకమైన విషయాలు సెలవిస్తున్నాడు. ఇదిగో, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనాత్మకంగా దేవుడు తెలియజేసినటువంటి మాటలు. మరి దేవుడు మన జీవితాల్లో ఒక క్రొత్త వెలుగులో నింపడానికి ఆయన మన జీవితంలో మరి యొక్క నూతన దినములో మనల్ని ప్రవేశపెడుతూ వచ్చినాడు. ఈ యొక్క విధానంలో దేవుడు గత సంవత్సరం అంతయు కాపాడి మన యొక్క జీవితాల్లో మరి యొక్క క్రొత్త దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకొని క్రొత్త సంగతులను దేవుడు తెలియజేస్తాను అంటున్నాడు. ఈ క్రొత్త సంగతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ చరణం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి ఉన్న పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దేవుడు సిద్ధపరిచే ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఉండాలి అంటే మన జీవితంలో కూడా ఆ క్రొత్తదైనటువంటి విధానంలో నూతన సృష్టిగా మనం మార్చబడి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. అనుదినము దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా, దేవుని యొక్క సన్నిధి ద్వారా మనము ఆయనకు సమీపంగా చేయబడుతుంది కాక.